అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పల్లబురుసు సినిమా ట్రైలర్ విడుదలైంది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లబురుసు ట్రైలర్ను విడుదల చేసిన నాగార్జున ఇది కేవలం వినోదాత్మక చిత్రం మాత్రమే కాదని, ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలను చూపించే సినిమా అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరారు. ట్రైలర్ ఆరంభం నుంచి ఆసక్తిని పెంచుతుంది. మలయాళ, తెలుగు, తమిళ చిత్రసీమల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ప్రముఖ నటి పూర్ణ తన దివంగత తండ్రిని స్మరిస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎంతో భావోద్వేగభరితమైన పోస్టును షేర్ చేశారు. తన తండ్రి అల్లాహ్ చెంతకు చేరి 9 ఏళ్లు గడుస్తున్నా అమ్మకు మాత్రం ఆ చేదు జ్ఞాపకం నిన్నే జరిగినట్లు అనిపిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన రెండో బిడ్డ కళ్ళల్లోకి చూసినప్పుడు తండ్రి పోలికలే కనిపిస్తున్నాయని, తమ కుటుంబంపై ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి అనడానికి అల్లాహ్ ప్రసాదించిన అందమైన గుర్తుగా ఈ పాపను భావిస్తున్నట్లు పూర్ణ తన పోస్టులో పేర్కొన్నారు. నటి పూర్ణ తన భర్త షానిద్ సీఫ్ అలీతో కలిసి ఈ ఏడాది మార్చి నెలలో తమకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు దువా జమీలా అనే పేరును ఎందుకు ఎంచుకున్నారో కూడా ఆమె గతంలో వివరించారు. జమీలా అనేది తాను ఎంతో గర్వంగా కోల్పోయిన తన అమ్మమ్మ పేరని, తనకు ఆడపిల్ల పుడితే ఆ అమ్మమ్మ జ్ఞాపకాలు సజీవంగా ఉండేలా అదే పేరు పెడతానని ముందే అనుకున్నట్లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు పొందిన నాన్ ఇంగ్లీష్ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ టెడ్ సరాండోస్ వెల్లడించారు. ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అమెరికా, యూకే చిత్రాల తర్వాత అంతర్జాతీయంగా అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా ధురంధర్ నిలిచిందని పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ఈ సినిమా ఏకంగా 37 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఏకకాలంలో 22 దేశాల్లో నెట్ఫ్లిక్స్ చార్టులలో ఈ చిత్రం అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆదిత్య ధర్ దర్శకత్వంలో 2 భాగాలుగా రూపొందిన ఈ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. మెగా పోస్టర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా పెద్ది చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ తన భుజస్కంధాలపై మోసారని ఆయన ప్రశంసించారు. అయితే అదే సమయంలో చిత్రంలోని కొన్ని కీలక లోపాలను కూడా ఆయన ఎత్తిచూపారు. ముఖ్యంగా సినిమా నీడి ఎక్కువగా ఉండటం, కథానాయిక పాత్ర పరిమితంగా ఉండటం ప్రధాన మైనస్లుగా ఆయన పేర్కొన్నారు. తన పరుచూరి పాఠాలు సిరీస్లో భాగంగా ఆయన ఈ విశ్లేషణ చేశారు. ఓటు హక్కు లేని ఒక గ్రామానికి రైలు ఆగేలా చేసి ఆ ఊరికి గుర్తింపు తీసుకురావాలని ఒక చిన్న పాయింట్తో 3 గంటలకు పైగా కథ చెప్పడం సాహసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్ కాకుండా మరెవరైనా హీరోగా నటించి ఉంటే ఈ స్థాయి ఫలితం వచ్చేది కాదేమో. తన నటనతో సినిమాను అతడే నడిపించాడు, చిత్ర వసూళ్లకు అతడే ప్రధాన కారణమని పరుచూరి స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు విశాల్ సూచించారు. ఆయన దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మకుటం సినిమా ప్రచారానికి సంబంధించిన ఇంటర్వ్యూలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, నటి త్రిషపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. సభలలో మాట్లాడే ముందు సిద్ధం చేసుకున్న ప్రసంగాలైతే ఎలాంటి ఇబ్బందులు రావని, అప్పటికప్పుడు మాట్లాడే సమయంలోనే పొరపాట్లు దొర్లుతాయని విశాల్ అభిప్రాయపడ్డారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన స్ట్రైట్ తెలుగు చిత్రం విశ్వనాథ్ అండ్ సైన్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీఖర స్టూడియోస్ సమర్పిస్తుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ను గమనిస్తే ఫ్యామిలీ ఎమోషన్స్తో రూపొందుతున్న కుటుంబం కథా చిత్రంగా విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని ట్రైలర్ ద్వారా మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. నా బాబు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలి అంటూ రాధికా శరత్ కుమార్ డైలాగ్ నుంచి గెలిచే వరకు ఆగకూడదు, గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు అంటూ సూర్య చెప్పే డైలాగ్ వరకు ట్రైలర్ ఆద్యంతం ఎంతో భావోద్వేగభరితంగా అనిపిస్తుంది. ఈ సీటు చాలా స్ట్రాంగ్, ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నావంటూ కథానాయిక మమితా బైజు సూర్యను టీజ్ చేస్తూ చెప్పే సంభాషణలు ఫన్నీగా అనిపించాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది హాయ్. లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలెంటెడ్ హీరో కవిన్ మొదటిసారి జంటగా నటిస్తున్న ఈ క్రేజీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాలతో పాటు ఆడియన్స్లో మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా మార్చారు. మొదట ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వారం రేస్ నుండి తప్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు సరికొత్తగా ఆగస్టు 28న థియేటర్లోకి రాబోతున్నట్లు 7 స్క్రీన్ స్టూడియోస్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఈ కొత్త రిలీజ్ డేట్ ప్రకటనతో అభిమానులు సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ యూబీఏ సర్టిఫికెట్ను జారీ చేస్తూ థియేట్రికల్ రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారానికి తాత్కాలికంగా తెరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించిన సంగీత తమ దాంపత్య బంధాన్ని రద్దు చేయాలని కోరారు. ఇద్దరి మధ్య విభేదాలు సర్దుబాటు అయ్యే పరిస్థితి లేదని పిటిషన్లో పేర్కొన్నారు. భరణం ఇవ్వాలని, చెన్నైలోని నీలంకరై నివాసంలో ఉండేందుకు అనుమతి కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. విడాకుల కేసు విచారణ ఈ ఏడాది పలుసార్లు వాయిదా పడింది. గత నెల జరిగిన విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ హాజరు కాలేదు. వారి తరపు న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరై వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినట్లు తెలిపారు. అనంతరం విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు. తాజా విచారణ సందర్భంగా సంగీత తన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఆమె నిర్ణయానికి గల కారణాలపై మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. సంగీత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కేసును విత్డ్రాన్గా పరిగణిస్తూ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సంగీత నిర్ణయంపై విజయ్ తరపు న్యాయవాది ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పిటిషన్ భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేసేందుకు సంగీతకు కోర్టు స్వేచ్ఛనిచ్చింది. అనారోగ్యంతో పోరాడుతూ ఇటీవలే కన్నుమూసిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం టాలీవుడ్ని ఏ రేంజ్లో కంటతడి పెట్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆమె మరణం తర్వాత అనాథగా మిగిలిపోయిన ఆమె కూతురి పరిస్థితి ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తుంది. ఈ కష్ట సమయంలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ ముందుకొచ్చి శ్యామల కుమార్తెకు అండగా నిలిచారు. శ్యామల అంత్యక్రియల లొకేషన్కు చేరుకుని అక్కడ తీవ్రమైన దుఃఖంలో ఉన్న శ్యామల కూతురిని దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమగా ఓదార్చారు. తల్లి లేని లోటును తీర్చలేకపోయినా ఒక అక్కల ఆమెకు ధైర్యం చెబుతూ మానసిక స్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా ఆ కూతురి తక్షణ అవసరాలు, వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతుగా కొంత నగదును అక్కడికక్కడే అందించి తనలోని గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. నటి హేమ తోటి నటీమణి కూతురిని ఆదుకోవడానికి చేసిన ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు హేమ చేసిన ఈ సాయాన్ని ఎంతో అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా పోతా ఒక మేము చేయ మా డైలీ వర్క్ ఇంకా పోతా. ఓకే ఓకే పోతాను, ఇంకా పోతుండు. అరే ఫోన్ అడ్డం వస్తే మాత్రం తీసేస్తారా చెప్తున్నా మంచిగా. కొంచెం వెనక్కి అన్న నన్ను నెట్టగా నాలుగు నెట్టు సాయి ఎంత సాయి ఫోన్ నాకు రాలేదని
अरे साई फोन में अरे फोन अंतर मैडम मैडम ए ब्रो फोन भैया और मिलाना मन्नी महाकाली माता की ఫోటో ఇంత బాగుందండి కొంచెం వెనకాల చేయండి కాంట్రాక్ట్ దగ్గర ఉన్నారు కొంచెం వెనకాల చేయండి पापा अरे पापा पापा అన్న పాపం జరగమని ఓకే ఏమంటారా బాయ్ ఫస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈ దేవాలయానికి ఇన్వైట్ చేసినందుకు. అది నిజంగా అంబరే పిలిచింది అనుకోవాలి, ఎందుకంటే నేను కరెక్ట్గా ఒక 5 రోజుల ముందు నుంచి మా ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడుతున్నా. నేను ఆంధ్ర వెళ్ళి అటు సైడు పూజలు అవి చేస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు ఉండింది బోనాలు ఎత్తుకోవాలి ఎలా ఉంటుంది అది. ఎందుకంటే చూస్తుంటాను, నేను హైదరాబాద్లోనే పుట్టాను, ఇక్కడే తెలంగాణలో అన్నీ ఎప్పుడు చూస్తాను, కానీ ఎప్పుడు అది నాకు చాలా కళగా అనిపిస్తుంది. బోనాలు ఎత్తి చాలా అందంగా ఉంటుంది. బట్ ఇలా అడిగానో లేదో ఇలా నెరవేరిపోయింది. సో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు చాలా చాలా కళగా ఉన్నారు. ఆ కళ్ళల్లో అంటే మొత్తం అంటే ఈ శివుడి నామం పెట్టి దాని మీద వెంకటేశ్వర నామం నేను ఎప్పుడు చూడలేదు ఇంత అందమైన విగ్రహం. చాలా చాలా బాగున్నారు. అండ్ శివాలయం కూడా థ్యాంక్ యూ అంటే ఇట్స్ మై ప్లెజర్ ఈ మీ దేవాలయానికి వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం అనేది. ఇప్పుడే ఇలా ఉందంటే నవరాత్రి రోజు అసలు ఇంకా రంగరంగ వైభవంగా చేసుకుంటారని తెలుస్తుంది. సో మళ్ళీ వచ్చే ఛాన్స్ అమ్మవారు నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుకు
అందరికీ నమస్కారం. ఇక్కడ సండే బోనాలు ఉంది, కానీ ముందే ఆ రోజు షూటింగ్ ఉండడం వల్ల ఈరోజు కాలమండి దగ్గర మహాకాళేశ్వర్ అమ్మవారి టెంపుల్కి రావడం జరిగింది. అది నేను ఇందాక వీళ్ళతోనే చెప్తున్నాను దట్ ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను, కానీ ఎప్పుడూ నాకు చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని అందరూ మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి వెళ్తుంటారు బోనాల టైంలో. నేను జస్ట్ 3-4 డేస్ బ్యాకే ఎవరితోనూ చెప్తున్నా, నేను ఇక్కడే కదా పుట్టి పెరిగాను, నన్ను కూడా ఎవరైనా చెప్పచ్చు కదా, తీసుకెళ్ళచ్చు కదా అని. అలా అడిగానో లేదో ఇలాగ తీరిపోయింది నా కోరిక. సో అప్పుడే అదో నెంబర్ చాలా స్ట్రాంగ్ అని ఇక్కడ చాలా చాలా సో చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి విగ్రహం అయితే అసలు చాలా చాలా రేడియంట్గా ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకోవడం. అండ్ మళ్ళీ మళ్ళీ దర్శనం అవ్వాలి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. రెడీ బాయ్ మ్యామ్. బాలీవుడ్ లో జెండా ఎగరేసి మళ్ళీ టాలీవుడ్ కి ఎంటర్ అవ్వడం గురించి ఏం చెప్తారు? న్యాచురల్ ట్రాన్సిషన్ అనే చెప్తాను, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ తెలుగు వాడిని కదా. 37 తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంగళవారం అనే సినిమా చేశారు. అవును, మళ్ళీ మంగళవారం అనే సినిమా తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు పగదాగా చేశారు. ఎందుకు ఆ వేరియేషన్స్, ఎందుకు అంత గ్యాప్ వచ్చింది మీకు? మారుతి సినిమా ఎందుకు ఆగిపోయింది? ఎక్కువ ఆలోచించి కూడా చెడగొట్టారు. ఫలానా హీరోలా నేను పేరు తెచ్చుకోవాలని అలా కోరికతో కొంతమందికి ఉంటుంది కదా, అలా మీ ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్ ఆఫ్ స్క్రీన్ ఐ లైక్ హిమ్ మోర్. మహేష్ బాబు గారు ఐ లైక్. నాని గారు ఐ లైక్ ద వే కైండ్ ఆఫ్ వర్క్ తను ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో ఎస్పెషల్ ఈ సినిమా క్యారెక్టర్ రాజు గారు చెప్పినప్పుడు ఏమన్నారు ఆయన పట్టి? సెవెన్ హ్యాస్ వేరియేషన్, హీ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్. సో ఈ ఆపర్చునిటీ తన చేతిలో ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు హీ గేవ్ మీ ఆఫర్. నాకు నచ్చింది. ఇంకా మిగతా విషయాలు నేను ఆలోచించే అవసరం లేదు. రాజు గారు ప్యాషనెట్గా చేస్తారు. అట్లీస్ట్ విల్ గివ్ దిస్ 500. ఎక్కడ ఫారెస్ట్ లోకి అక్కడికి వెళ్ళారు కదా, చాలా ఫస్ట్ ఒడిశా సైడ్, జార్ఖండ్ సైడ్ వెళ్ళాము. ఏమన్నా మేము మర్చిపోలేని సంఘటనలు లాంటివి ఏమైనా జరిగినాయా? నాకు తెలియదు ఎందుకు పడ్డా. ఓకే ఓకే, అవునా? ఐ జస్ట్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.